సహవాసము చేశాడు. కొద్దిపాటి ఎడబాటులో దేవుని యొక్క సహవాసమును మరచి, దేవుని యొక్క ప్రేమను మరచి సాతాను వైపు తిరిగి వెళ్ళినటువంటి సంఘటనను చూస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, తన బిడ్డలుగా స్వీకరించాడు. అయినప్పటికీ ఆయనను విడిచి తిరుగుతా ఉన్నామేమో ఈ దినమున జ్ఞాపకం చేశాడు. తిరిగి నా యొద్దకు రండి అని ఆహ్వానిస్తున్నాడు. దినమెల్లా నా చేతులు చాచి మీ కొరకు ఎదురు చూస్తున్నానన్నాడు. తప్పిపోయిన కుమారుని కొరకు తండ్రి ఏ విధంగా ఎదురు చూస్తాడు, ప్రతి దినము ఎదురు చూసినట్టుగా నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టినటువంటి యేసయ్య ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇకనైనా మార్పు చెంది మారు మనస్సు పొంది తిరిగి నా యొద్దకు వస్తాడేమో అని చూస్తా ఉన్నాడు. ఇది అనుకూల సమయం అని వాక్యం సాధించారు. ప్రభు కప్పగించుకుందామా? దేవాలను కనికరించని అడుగుదామా? పలుమారువై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు రగినాటు జీవించదైతి. పలుమారువై తొలగినాను, పరలోక దర్శనము నుండి విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్టు జీవించదైతి. అయినా నీ ప్రేమతో నన్ను దయచేసినావు. అందుకే గైకొను మా దేవా, ఈ నా శేష జీవితం శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. జీవితాలు ఎలాగా ఉన్నాయో పలుమారువై తొలగి ఉండొచ్చు, అయినా ఆయన ప్రేమతో మనల్ని పిలుస్తున్నాడు. ఆయన ఎదురు చూస్తున్నాడు. ప్రేమతో నీకు తన బిడ్డగా స్వీకరించడానికి, నీకు నన్ను స్వీకరించడానికి, తన కుమారుడిగా స్వీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితాన్ని చేస్తుందా? ఆయనకు అప్పగించుకుందా? ప్రేమమైనటువంటి యేసుకు అప్పగించుకుందా? నీ శరణం ఇదిగో దేవా నా జీవితం, యేసయ్యా పాదమస్తకం నీకితం. ఇదిగో దేవా నా జీవితం, పాదమస్తకం నీకితం. నా జీవితాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. నీవు తప్ప ఈ లోకములకే ఎటు చూసినా అలా జగన్లు కనబడుతూ ఉన్నాయి. భయంకరమైన స్థితిలో ఉన్నావు, మరణాత్మకమైనటువంటి స్థితిలో ఉన్నావయ్యా. నీవు తప్ప మాకు మార్గమే లేదు. నీవే మాకు ఆశ్రయం, నీవే మాకు కొండ, మా దుర్గము, మా ప్రాణాధారం నీవే అయ్యా. నీ చేతులు పడుతున్నా నా జీవితం